డ్యూటీ చేయాలంటే భయపడాలా? డ్యూటీలో ప్రశ్నించాలన్నా, నేరాలు తగ్గించాలన్నా పోలీస్ చొక్కాకు భయపడేవారు తగ్గిపోతున్నారా? పోలీసుల వారిపైనే దాడులు, రెచ్చిపోతున్న ముఠాలు, భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తనలు చూస్తుంటే నిజంగానే కాకి చొక్కా పవర్ను మరోసారి చూపించాల్సిందే అనేట్టుగా జరుగుతున్నాయి నేటి సంఘటనలు. ఎన్నో చోట్ల పోలీసుల మీద దాడి పెరిగిపోతోంది. రీసెంట్గా ఇలాంటివే 2 దారుణమైన సంఘటనలు జరిగాయి. నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఆబ్కారీ అధికారులు మాధవనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. TS-24 AF 4892 నంబర్ గల కారుతో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఎక్సైజ్ బృందం ప్రయత్నించింది. అయితే అధికారుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్మగ్లర్లు తమ కారును అధికారుల మీదికి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బంది తప్పించుకున్నప్పటికీ కానిస్టేబుల్ సౌమ్యను కార్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగంలో చేరి కేవలం 20 నెలలు మాత్రమే అవుతున్న యువ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పారిపోయే క్రమంలో కారును స్తంభానికి ఢీకొట్టడంతో పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసిన పోలీసులు కారు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్లో శనివారం జరిగింది ఈ ఘోర ఘటన. డ్యూటీలో ఉన్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ మాత్రమే కాదు, అక్కడున్న పోలీసులు కూడా భయపడకుండా పారిపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో సౌమ్యను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు మంజూరు చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇందుకోసం ఏకంగా 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇటు సౌమ్య ఫ్యామిలీకి అండగా ఉంటామని, ఆదుకుంటామని అంటున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరికిరణ్ నిమ్స్కొచ్చి సౌమ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హరికిరణ్ అయితే ఈ ఘటనలో సౌమ్య కిడ్నీలు, ఇతర కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో వీటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పూర్తి బాధ్యత తమదే అని, సౌమ్యకు మెరుగైన వైద్య పరీక్షలు అందించాలని నిమ్స్ డైరెక్టర్తో కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే డ్యూటీలో ఉన్న పోలీసుల మీద ఇలాంటి దాడులు మరింత పెరుగుతున్నాయి. ఇటు మరోవైపు మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి పోలీస్ నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకోవడానికి బీభత్సం సృష్టించాడు. ఎస్ఐ కార్ బ్యానెట్ మీద ఉన్న కూడా కారును స్పీడ్గా డ్రైవ్ చేయడంతో 1/2 కిలోమీటర్ దూరం వెళ్లారు ఎస్ఐ. అదే మార్గంలో బైక్పై వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో చివరకు కార్ వేగం తగ్గించగా ఎస్ఐ రోడ్డు పక్కన దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది ఈ ఘటన. అయితే యాచారం ఎస్ఐ మధు యాచారం పట్టణంలోని బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారును ఆపాలని పోలీసులు సూచించారు. డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లడంతో ఎస్ఐ బ్యానెట్ మీదకు దూకారు. అయినప్పటికీ కార్ డ్రైవ్ ఆపకుండా వేగంగా ముందుకు పోనించాడు. మార్గ మధ్యలో పట్టణానికి చెందిన వెంకటరెడ్డి, ఆయన కోడలు దివ్య, 7 ఏళ్ల వయసున్న మనవడితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. ఈ క్రమంలో దివ్య చెయ్యి విరిగింది. వెంకటరెడ్డి చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. యాచారం పట్టణం దాటాక కారు వేగం తగ్గడంతో ఎస్ఐ దూకేయగా స్వల్పంగా గాయపడ్డారు. పరారైన డ్రైవర్ను పోలీసులు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుణ్ణి
కోహెడకు చెందిన శ్రీకర్గా గుర్తించారు. టెస్టుల్లో మద్యం తాగినట్టు తేలింది. అదే కారులో అతని స్నేహితుడు హయత్ నగర్కు చెందిన నితిన్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసులు పెరగడంతో ఎక్సైజ్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో గాయపడిన సౌమ్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్నతాధికారులపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటి కాదు రెండు కాదు, నిత్యం డ్యూటీలో ఉన్నటువంటి అధికారుల మీద దాడులు పెరుగుతున్నాయి. నేరం అని తెలిసినా, తప్పని తెలిసినా తగ్గడం లేదు కొందరు. పోలీస్ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇస్తేనే క్రైమ్ కంట్రోల్ అవుతుంది. వారు కనుసైగల్లో నడిస్తేనే స్వేచ్ఛగా బయట తిరగగలం. అలాంటిది వారిని ఇబ్బంది పెడితే, వారు కన్నెర చేస్తే తట్టుకోవడం వశమవుతుందా?